ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ కేసు ఏదైతే అక్కడ సంఘటన జరిగిందో దాని మీద మీకు పూర్తి సమాచారం ఉంది. నిజంగానే 105, 118 పెట్టేంత కేసులా ఇవి? అంత అంటే ఒక హెవీ కేసెస్ ఆయన మీద ఇంపోజ్ చేసేలాంటి సిచ్యువేషన్ ఆ రోజు అక్కడ జరిగిందంటారా? అరుణ్ గారు, రైట్. అరుణ్ గారు, రైట్. మొత్తానికైతే ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది ఈ కేసు. మొత్తం మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. 2వ తారీఖునే వాళ్ళు ఏదైతే బందోబస్తుకు సంబంధించి పోలీసులకు లేఖ రాసినప్పుడు ఆ రోజు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు ఏం చేశారో అన్న ప్రశ్న ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ 4వ తారీఖు ఆ పని చేయలేదా అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోని వాళ్ళ మెదులుతోంది. ఆ రోజు నిజంగానే పోలీసులు సరైన బందోబస్తు కల్పించి ఉంటే ఈ మొత్తం సంఘటన జరిగేదా, అందులో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయేదా అన్న ఒక ప్రశ్న అయితే ఇప్పుడు అందరూ అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రశ్నను వేసే ప్రయత్నం చేస్తున్నారు. సంధ్యా థియేటర్ ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖను ఇప్పుడు విడుదల చేయడం ద్వారా ఈ మొత్తం కేసులో ఒక కొత్త ట్విస్ట్ని తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎస్ అరుణ్ గారు, ఎస్ ఇవాళ మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ ఇప్పుడు ఒక లేఖను విడుదల చేసిందో ఆ లెక్క ప్రకారము 2వ తారీఖునే మేము బందోబస్తుకి అప్లై చేశాము, బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులను పక్కన పెట్టి ఇవాళ ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కానివ్వండి అల్లు అర్జున్ని కానీ బాధ్యుల్ని చేస్తూ ఇప్పుడు రిమాండ్ వరకు తీసుకెళ్తున్నారు. ఈ కేసు నిలబడుతుందంటారా? సార్, ఇది టీకప్పులు తుఫాన్ మాత్రమే. కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీ అంటే థియేటర్ యాజమాన్యం వస్తుంది, అల్లు అర్జున్ కు సంబంధం లేదు. 118 BNS కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇది మర్డర్ కాదు. ఆ తల్లి చనిపోయిన మాట వాస్తవం. ఆ స్టాంపేడ్ కి ఎవరు కారణం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు. దానివల్ల మాత్రమే జరిగింది తప్ప ఏదో కంటి తుడుపుగా పెట్టాల్సిందే. కాబట్టి 304Aలు అన్ని కూడా 405 Class 1 BNS కింద మార్చబడ్డాయి. కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ మొన్న చూస్తాం మనం, బాంబేలో జరిగిన బస్ దుర్ఘటనలో 7 మంది చనిపోవడం జరిగింది, 50 మంది గాయాల పాలవడం జరిగింది. అయినా సరే అది బెయిలబుల్ అఫెన్స్, బెయిల్ ఇవ్వదగ్గ కేసు. ఎవరి చేతిలో ఉండదు కాబట్టి సడన్ గా జరిగిపోతుంటాయి. అట్లాంటిదే ఈ సంఘటన కూడా. కాబట్టి ఈ కేసులో పెద్దగా బ్రహ్మ పదార్థం ఏమి లేదు, ఏదో ఊడిపడుతుందని చెప్పి కూడా మనం ఊహించడానికి లేదు. కాబట్టి ఇట్స్ బెయిలబుల్ అఫెన్స్. దాన్ని సినిమా ప్రమోషన్ కొరకు వాడుకుంటున్నట్టు మాత్రమే అర్థమవుతుంది. అది క్లియర్ గా సినిమా ప్రమోషనే. ఎందుకంటే అంతకంటే 10 రోజుల ముందే వీళ్ళకు ఎఫ్ఐఆర్ అయిన విషయం తెలుసు. ఎప్పుడో క్వాష్ వేయాలి, ఎప్పుడో బెయిల్ అడగాలి, కానీ అడగలేదు అంటే దాన్ని వాళ్ళ ప్రచారం కొరకు, సినిమా ప్రచారం కొరకు 10 రోజులు అయిపోయింది, సినిమా వసూళ్లు తగ్గినాయి కాబట్టి మళ్ళీ ఈ రకంగా ప్రమోషన్ కు వాడుకోవడం తప్ప ఇందులో ఏం లేదని నా ఉద్దేశం. కానీ బట్ అదే సందర్భంలో మరో విశ్లేషణ, ఇవాళ శుక్రవారము రేపు శని ఆదివారాలు ఉండడంతోనే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, తద్వారా తనని 3 రోజులు ఉంచాలి, దానికి కారణాలు కానివ్వండి విశ్లేషణలు కానివ్వండి కొన్ని డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అవకాశం ఉందా? నాన్ బెయిలబుల్ సెక్షన్ లో మీరు అన్నట్టు దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు కోర్టులు ఉండవు కాబట్టి ఇట్స్ మ్యాండేటరీ బెయిల్ ప్రొవిజన్ ఉన్న కేసు. నేను చెప్తున్నా కదా, 118 అనేది నాకు అట్రాక్ట్ కాదు. అసలు 105 Class 1 కూడా అట్రాక్ట్ కాదు. కంట్రిబ్యూటర్ కాదు కదా, నిర్వాహకుడు, థియేటర్ నిర్వాహకుడు తాను కాదు కాబట్టి వర్తించవు. కో అక్యూజ్డ్ గా దాంట్లో దాన్ని ఫ్రేమ్ చేయాల్సిన సందర్భంలో వాడుకుంటారు తప్ప మెయిన్ అక్యూజ్డ్ పోర్షన్ ని డిలీట్ చేస్తే ఇట్లాంటి అంటే వీళ్ళ పాత్ర అనేది ఏముండదు. తన అభిమాని చనిపోవాలని ఎవరు కోరుకోరు, థియేటర్ వాళ్ళు కూడా కోరుకోరు. తమకు వచ్చే ప్రేక్షకురాలు చనిపోవాలని కూడా ఎవరు కోరుకోరు. కాబట్టి ఇట్స్ ఏ యాక్ట్ ఆఫ్ గాడ్, బెయిలబుల్. అందుకే దాన్ని బెయిలబుల్ అఫెన్స్ గా మార్చింది. 7 మంది చనిపోయి 50 మంది 49 మంది గాయాల పాలైన బాంబే ఇన్సిడెంట్ లో కూడా అదే సెక్షన్ కాబట్టి దానికి అంతకు మించి వేరే సెక్షన్ ఏవీ లేవు. అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తే అది మర్డర్లు అవుతాయి. ఉద్దేశపూర్వకం అనేది ఇక్కడ లేదు కాబట్టి స్టైల్ కాబట్టి ఎవరు కూడా అంత సీరియస్ గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సినిమా ప్రమోషన్ కొరకే దాన్ని వాళ్ళు లాగి పెట్టిండ్రు. అంతకు మించి ఎఫ్ఐఆర్ అయిన మరుక్షణం హైకోర్టును ఆశ్రయించవచ్చు, హైకోర్టులో క్వాష్ అడగొచ్చు, హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు, రిట్ పిటిషన్ వేసి నాట్ టు అరెస్ట్ అడగొచ్చు. ఇవేవి చేయలేదు అంటే కేవలం కీర్తి కండూతితో మాత్రమే సినిమా ప్రమోషన్ కొరకు మాత్రమే వాడుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అంటే మొదటి నుంచి మాట్లాడుతున్న మాట, సంధ్యా థియేటర్ యాజమాన్యము అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించింది,
తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు అని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన లేఖ ప్రకారం 2వ తారీఖునే వాళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టినప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసుల్ని దీనిలో బాధ్యులు చేయకుండా వీళ్ళని బాధ్యులు చేయడం సమంజసమా అన్న ఒక ప్రశ్న వినిపిస్తోంది. సో దానిలా చూడాలంటారు. సార్ నిన్ననే చూసినాం మనం, ఒక హీరోకి సంబంధించి ఇంట్లో 50-60 మంది బౌన్సర్లు ఉన్నారు. మరి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వనప్పుడు బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు థియేటర్లు? ఎస్, అది వాళ్ళ విద్యుక్త ధర్మం. వచ్చిన వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత, ప్రేక్షకులను సరిగా చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ నిర్వాహకులది. ఓకే. అసలు సినిమా స్టార్ట్ అయిన తర్వాతనే టికెట్ ఉన్నా కూడా లోపలికి పంపించడానికి ఇబ్బంది పెడతారు ఒక్కొక్కసారి. అవును. హౌస్ఫుల్ అయిన వెంటనే గేట్లు తాళాలు వేస్తారు. మరి ఎందుకు గేట్లు తాళాలు వేసిండ్రు అంటే, తప్పులు పట్టుకుంటూ పోతే, తప్పు అనేది స్క్రూటినీ చేస్తూ పోతే, రంధ్రాన్వేషణ చేస్తూ పోతే ఎవరు తప్పించుకోరు. కానీ ఒక బ్రాడ్ మైండ్ తోన జరిగిపోయిన సంఘటనను ఎవరు వెనక్కి తీసుకురాలేరు, చనిపోయిన ఆ తల్లి ప్రాణాన్ని కూడా ఎవరు వెనక్కి తీసుకురాలేరు. కాబట్టి తానిచ్చిన 25 లక్షల రూపాయలను మరి అడ్మిషన్ కింద చూడాల్సి వస్తుంది కదా. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నేను తప్పు చేసినట్టే కదా. తప్పు అంటే కంపెన్సేషన్ కెనాట్ కంపెన్సేట్ ద డెఫిసిట్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్. చనిపోయిన వ్యక్తిని కంపెన్సేషన్ ఎప్పటికీ పూర్తిలేదు, ఆ లోటు పూర్తిలేదు. కాబట్టి ఇప్పుడు 25 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఎవరికి సరిపోవు. ఆ అమ్మాయి, ఆ తల్లి డెఫిసిట్ ని పూర్తవాలి. కాబట్టి పెరిగిపోయింది సంఘటన. దాన్ని మరి ఆ ఇచ్చిన 25 లక్షలను ఈ రకంగా ప్రమోషన్ కొరకు వాడుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారేమో ఆ సినిమా టీం యాజం ఎవరు చెప్పలేరు. ఒకవేళ నిజంగా మంచి ఉద్దేశం ఉంటే వాళ్ళు తప్పు చేయలేదని అంటే మరి 10 రోజుల పాటు ఎందుకు మీనమేషాలు లెక్కించినట్టు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్. మీరు కొట్టినా వస్తుంది, నేను కొట్టినా వస్తుంది. దాన్ని హైకోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? కన్సర్న్ కోర్టులో ఎందుకు, డిస్ట్రిక్ట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయలేదు? అది కూడా $1 బిలియన్ క్వశ్చన్ కదా. ఎస్. అయితే వీళ్ళు ఎంతసేపు ఉన్నా అరెస్ట్ వరకు వెళ్ళదు అనే ఒక కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. ఒక నిజంగా అరెస్ట్ దాకా వెళ్లేందుకు అవకాశం లేదు అన్న ఒక భావంతో ఏమైనా ఉన్నారన్నది ఒక అనుమానం ఉంది. కానీ మీరు అన్నట్టుగా 105 అన్నది అట్రాక్ట్ అయినప్పుడు దానికి ముందుగా వేసుకొని ఉండొచ్చు. అది అలా కాకుండా ఇంట్లోనే ఉండడము, ఎలాంటి అంటే ఏమంటారు, రెడీగా ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. సార్, చట్ట ప్రకారము చట్టం ముందు ఎవరైనా అడ్మిట్ అయితే అది విచారణ కొనసాగదు, ఆ రోజు కేసు అయిపోతుంది. టెక్నికల్ గా ఎవరైనా సరే నేను తప్పు చేయలేదని మాత్రమే చెప్పాలి. తప్పు చేయలేదంటేనే కేసు మొత్తం నడుస్తుంది. ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ద కేసు. ప్రాసిక్యూషన్ బాధ్యత కేసును ప్రూవ్ చేయాల్సింది. అంతవరకు అక్యూజ్డ్ ఎక్కడైనా మాట్లాడి నేనే చేసిన, నా వల్లనే తప్పు జరిగింది, క్షమించండి అని అంటే ఈ రోజు 25 లక్షల ఇచ్చిన విషయాన్ని కోర్టు ముందు బన్నీ ఒప్పుకుంటాడా, అర్జున్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఒప్పుకుంటే కేసు తెచ్చుకుంటుంది. అందుకని ఎవరు కూడా బాహాటంగా ఒప్పుకునే అవకాశం లేదు. టెక్నికల్ గా ఎవరు ఒప్పుకోకూడదు కూడా. ఒప్పుకుంటే ఆ రోజు కేసు అయిపోతుంది. రైట్. అది మెయిన్. క్వాష్ కి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే నిరంజన్ రెడ్డి హైకోర్టుకు వచ్చారు. కోర్టు స్పష్టంగా చెప్పింది, క్వాష్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఉన్నప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది అని కూడా చెప్పింది. బెయిలబుల్ అఫెన్స్ నాట్ టు టేక్ ఎనీ కోఆర్సివ్ స్టెప్స్ అని మాత్రం కోర్టు చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంది. బీపీ గారు నిర్ద్వందంగా ఈ టైంలో ఏ విధంగా ఇస్తారు లంచ్ మోషన్ టైంలో క్వాష్ పిటిషన్ ని ఎట్లా తీసుకుంటారు అని కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది పల్లనాగేశ్వరరావు గారు. అవును. కాకపోతే సీనియర్ కౌన్సిల్ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కాబట్టి కనెక్టెడ్ మ్యాటర్ ఇంకొకటి 30 items 27 ఏదో ఆల్రెడీ అంటే థియేటర్ యాజమాన్యం ఏదైనా మూవ్ చేసిందేమో దాంతో పాటు తీసుకోవాలంటే ఆల్రెడీ సేమ్ మ్యాటర్ నా ముందు ఉంది కాబట్టి ఐఎమ్ ఎంటర్టైనింగ్ లంచ్ మోషన్ 4 PM కి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ అరుణ్ గారు. ఇదే విషయం పైన తన విశ్లేషణ చేసేందుకు బాలా గారు కూడా అడ్వకేట్